నమస్తే. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంటే 90% ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ బీజేపీది అని తెలియజేస్తున్నాయి. ఒక్క కేకే సర్వే తప్ప. కేకే సర్వే మాత్రం క్లియర్ కట్గా బీజేపీకి 22 సీట్ల వరకే వస్తాయి, ఆప్కు 39 సీట్ల వరకు వస్తాయి అని ఒక్క కేకే సర్వే మాత్రమే ఆప్కు మొగ్గు చూపుతుంది. ఇక మిగతావి పీపుల్స్ పల్స్ 51 నుండి 60 సీట్లు బీజేపీకి వస్తాయంటుంది. కేవలం 10 నుండి 19 సీట్లు మాత్రమే ఆప్కు వస్తాయంటుంది. ఇక ఏజీపీ మ్యాట్రేజ్ 35 నుండి 40 సీట్లు బీజేపీకి, అలాగే ఆప్కు 32 నుండి 39, 37. టైమ్స్ నౌ 39 నుండి 45 బీజేపీకి. చాణక్య స్ట్రాటజీ 39 నుండి 44, రిపబ్లిక్ పీమార్క్ 39 నుండి 49, పీపుల్స్ ఇన్సైట్ 40 నుండి 44. ఇలా దాదాపు మెజారిటీ సర్వేలు అన్నీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒక్క కేకే సర్వే మాత్రమే క్లియర్ కట్గా ఆప్కు మెజారిటీ వస్తుంది అన్నట్లు కేకే సర్వే చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మధ్యతరగతి వారు ఆపు మీద వ్యతిరేకత వచ్చిందన్నది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మధ్యతరగతి ఓట్ బ్యాంక్ అక్కడ 50%, 51% దాదాపు మధ్యతరగతి ఓట్ బ్యాంక్ ఉంది. అంటే 12 సంవత్సరాలు కేజ్రీవాల్ పరిపాలన చూసినారు కాబట్టి కేజ్రీవాల్ మీద వ్యతిరేకత పెరిగినట్లు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అరవింద్ కేజ్రీవాల్ మీద పగ తీర్చుకున్నదా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ సర్వేలను బట్టి చూస్తే ఏంటి పగ ఏంటి తీర్చుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ చిన్న విశ్లేషణ చూడండి. అసలు ఆపు పుట్టిన కాడ నుండి అది ఢిల్లీని ఆక్రమించుకున్నది. ఎవరి ఓట్ బ్యాంకును ఆక్రమించుకున్నది? బీజేపీకి. క్లియర్ కట్ బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది. అది 2015 అయినా సరే, 2020 అయినా సరే వాళ్ళ ఓట్ బ్యాంక్ పెద్ద తగ్గలేదు. పైపెచ్చు ఎంపీ సీట్లన్నీ బీజేపీకి ఇస్తున్నారు అక్కడ ఢిల్లీ ఓటర్లు. అంటే ఓట్ బ్యాంక్ కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే ఆపు వల్ల అది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కూడా చూడండి, అరవింద్ కేజ్రీవాల్ గారు కాంగ్రెస్తో అలయన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం. అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఓడిపోయినా నేను అంటలేను, అంటే ఆ పరిస్థితులు ఉండేటివో ఏమో. తను సొంతంగా పోయి కాంగ్రెస్ కూడా ఇప్పుడు రేపు 8 తారీఖు తెలిసిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఆప్ వల్ల ఇటు ఢిల్లీలో కానీ, అటు పంజాబ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, అటు గుజరాత్లో కానీ, గోవాలో కానీ తీవ్రంగా దెబ్బతిన్నది. తన ఓట్ బ్యాంకును మొత్తం ఆప్కు బదలాయించినట్లు అయిపోయింది. బీజేపీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఎక్కడికక్కడ కరెక్టే ఉంది. అది కొంచెం పెంచుకున్నది కానీ తగ్గలేదు. కానీ ఈ ఆప్ మాత్రం ఏమైందంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకును గుంజుకున్నది. బీజేపీ ఓట్ బ్యాంక్ యథావిధిగానే ఉంది. అందుకే కాంగ్రెస్కు ఆప్ అంటే గిట్టదు. తనను గబ్బులేపి అది ఈ దాదాపు ఈ 5 రాష్ట్రాల్లో అది పైకి వస్తుంది కదా అనేది ఎట్లన్నా దీన్ని తుదముట్టించాలనే ఉద్దేశం ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ అధినాయకత్వంలో కూడా కనపడుతున్నట్లు మనకు గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతుందా ఏమి? ఇప్పుడు ఈ సర్వేలు చూస్తే అదే నిజమయ్యేటట్లు కొడుతుంది. ఇంకోటి బీజేపీ కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉచిత పథకాలు, అది నరేంద్ర మోడీ నోటికుండా ఉచిత పథకాలను మేము కూడా ఇచ్చేస్తాం అంటే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. మొదటిసారి ఉచిత పథకాలకు మేము కూడా సై అన్నారు వాళ్ళు. దేశంలో ఎక్కడ శబ్దమే ఉండదు వాళ్ళ నోట్లకెళ్ళి, కానీ ఈసారి వచ్చింది ఉచిత పథకాలకు. అందులో వాళ్ళు కూడా 93లో వాళ్ళు విన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 32 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళకి అసలు ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగానే ఉంది. మొత్తం దేశంలో అధికారంలో ఉండుకుంటూ కూడా గత 11 సంవత్సరాల నుండి ఢిల్లీ అక్కడ ఉండి వాళ్ళు గెలిపించుకోలేకపోయామన్న కసి కూడా వాళ్ళలో ఉంది. కార్యకర్తలు, నాయకులు అందరూ చాలా కలిసికట్టుగా వర్క్ చేసినట్లు మనం గత వీడియోలో చెప్పుకున్నాము. అదే పునరావృతమైనట్లు కొడుతుంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మన జైలుకి వెళ్ళడం కూడా ఒక అంటే లిక్కర్ స్కామ్లో అది కూడా అక్కడి ప్రజలకు కొంచెం నచ్చనట్లు ఈ సర్వేల ద్వారా తెలిసిపోతుంది. చూడాలి ఏ ఫలితం, తుది ఫలితం ఎలా వస్తుంది. మన సర్వేలు నిజమైతాయా లేక కొన్నిసార్లు చాలాసార్లు సర్వేలు కూడా ఫెయిల్ అవుతుంటాయి. అదే జరుగుతుందా? కానీ మొగ్గు అంటే చాలా మంది నిపుణులు కూడా ఏమంటున్నారంటే బీజేపీకి ఈసారి ప్లస్ కావచ్చు అనేది ఉంది. ఇప్పుడు 8 తారీఖు ఏ విషయం అన్నది తేలిపోతుంది. మన నిజమైతాయా లేకుంటే ఫెయిల్యూర్ అవుతాయా సర్వేలు అన్నది చూడాలి. ఇప్పటికైతే మాత్రం మెజారిటీ 90% సర్వేలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాయని చెప్తున్నాయి. చూద్దాం 8వ తారీఖు వరకు.